ఇంకా రాలేగా సార్ మన 50 రోడ్ ఉంది కదా సార్ NH-60 వెళ్తాను యాక్చువల్లీ it was proposed for to widen it to 150 and in June 2017 it was recommended for approval. Recommendation. Really, resolution was passed by the municipality, and at the resolution of the municipality, it was sent to the director of town planning. On the recommendation of the director of town planning, they have called for objections. Well, offering the objections, they have fully examined and scrutinized the issue. The objections have come also. They have overruled and censored the objections, and finally recommended for approval of 150. It is pending with the government. You are right, sir. It is pending with the government for last 3.5 years. Please, it is pending with the government for last 3.5 years. Now what you are doing is, wherever government offices are there, you are taking steps to widen. It is all right, but there is only in few places you have got government offices. In few places government offices are there. Wherever government offices are not there, it is not being implemented. Yeah, we want it to be implemented. Please. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి యావర్ రోడ్డుగా పిలువబడేటువంటి నేషనల్ హైవే 63, విచ్ కనెక్ట్స్ కరీంనగర్ టు ధర్మపురి, జగిత్యాల పాసింగ్ టు నిజామాబాద్ టు ధర్మపురి అంతా కలుపుతుంటుంది. అంటే ఒరిజినల్గా ఇట్ వాజ్ ఓన్లీ విత్ 40 feet మన అది. దాన్ని అప్పుడు 88 ప్రాంతం లోపల, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం అప్పుడున్న పరిస్థితులలో దానికి 60 feetలకు ఆమోదం పోతుంది. 60 feet. సరే, ఆ 60 feet ఇంప్లిమెంటేషన్లో 1994లో అప్పుడున్నటువంటి ఒక మున్సిపాలిటీ కానివ్వండి, అప్పుడు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని దాన్ని 90% వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓన్లీ 10% ఇప్పటికి కూడా మీరు గమనిస్తారు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగిందని. తర్వాత మారిన కాలానికి అనుగుణంగా జగిత్యాలలో పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీ, జగిత్యాల ప్రస్తుత జిల్లా కేంద్రం కావడంతో పాటుగా గతంలో సబ్ డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు కూడా ఇది పరిసర మండలాలకన్నిటికీ విద్యా వైద్య సదుపాయాలకు ఇది కేంద్రం కావడంతో ఇక్కడ రద్దీ పెరిగిపోయింది వాస్తవంగా. అప్పుడు మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్లో ఉన్నటువంటి బాడీ ఏదైతున్నదో 2016 15 or 16 యాక్చువల్లీ మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసుకొని టౌన్ ప్లాన్కి ప్రతిపాదించారు జరిగింది. దాని 100 feetలకు విస్తరింపచేయాలని. టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏదైతున్నదో అనుమతించడానికి అంటే దే హ్యావ్ టు ఫాలో అప్ సర్టెన్ నామ్స్, వాళ్ళు ఏదైతుందో ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని 100 feetలకు విస్తరింప చేయడానికి మీ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా, ఆ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని తన 2-3 ప్రపోజల్స్ కేమ్. ఒకటి, మోస్ట్లీ 100 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, కొద్దిమంది ఏదైతుందో 80 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, కొద్దిమంది ఏదైతుందో పరిహారం చెల్లింపు చేయడంతో 100 feetలకు విస్తరింప చేయాలని చెప్పని, ఈ విధంగా రకరకాల సలహాలు సూచనలు రావడం జరిగింది.
అల్టిమేట్లీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతున్నదో ఈ సలహాలు సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ యావరుడుగా పిలువబడేటువంటి ఒక రహదారి ఏదైతున్నదో దాన్ని 60 ఫీట్లకి వెళ్ళి 100 ఫీట్లకు విస్తరింప చేయవలసినటువంటి ఒక ఆవశ్యకతను గుర్తించి అభ్యంతరాలన్నింటినీ కూడా త్రోసిపుచ్చి దాన్ని ప్రభుత్వానికి ఏదైతుందో 30th June 2017 నివేదించడం. 30th June 2017 నివేదించి ఇది ప్రభుత్వంలో దీనిపై చర్యలు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కావడంతో ఆ పీరియడ్లోనే గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీ రామారావు గారు జగిత్యాల సందర్శించారు. ఫస్ట్ టైం మున్సిపల్ రివ్యూ పెట్టారు. ఆ మున్సిపల్ రివ్యూలో కూడా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఇదేదైతుందో మున్సిపల్ శాఖలో మీ వద్దే పెండింగ్ ఉన్నది, దీనిపై మీరు సత్వరమైన నిర్ణయం తీసుకొని 100 ఫీట్ల విస్తరింప చేయడానికి మీరు అనుమతించినట్లయితే సౌలభ్యంగా ఉంటుంది పట్టణానికి, ఇది బాటల్ నెక్ అని చెప్పి దృష్టి తీసుకోవడం జరిగింది. తదుపరి అగైన్ ఇన్ 2018 ఐ థింక్ నూకపల్లి హౌసింగ్ కాలనీ శంకుస్థాపన సందర్భం కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వారి దృష్టి తీసుకుపోయింది. అప్పుడు కూడా తీసుకెళ్ళి దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సరే అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 2వ పర్యాయం అధికారానికి వచ్చింది. 2వ పర్యాయం అధికారానికి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఈ ఫైల్ ఏదైతున్నదో ప్రభుత్వం వద్ద మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి గారి దగ్గర పెండింగ్ ఉండబట్టి 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. 17 జూన్ అంటే 18 జూన్, 19 జూన్, 20 జూన్, మళ్ళీ జూన్ వస్తే 6 మాసాలు వస్తాయి. ఇవి ఒక 2 మాసాలు అంటే దాదాపు 44 మాసాలకి వెళ్ళి ఈ ఫైల్ ఏదైతుందో ప్రభుత్వం దగ్గర పెండింగ్. సరే ఇప్పుడు ప్రస్తుత మున్సిపాలిటీ ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం రోడ్డు విస్తరింపజేయడానికి చర్యలు చేపడతాం అంత మటుకు. కానీ మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతుందో కేవలం వీల్ గెట్ అబౌట్ 10% ప్రాంతం లభిస్తే 90% ప్రైవేట్ భవన సముదాయాలు ఉన్నాయి. అన్లెస్ వీ గెట్ ది అప్రూవల్ ఫర్ 100 feet ఈ ప్రైవేట్ సముదాయాలను తొలగించడమే కానీ పూర్తి స్థాయిలో 100 ఫీట్లకు విస్తరింపజేయడానికి మనకు అవకాశం ఉండదు. కానీ ఏదైతుందో అసలు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా అంటే వాస్తవంగా ఇవాళ 100 ఫీట్లకు ఏ విధమైనటువంటి ఒక అధికారిక ఉత్తర్వులు లేకున్నప్పటికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఏదైతుందో రోడ్డు విస్తరణ ఆవశ్యకతను గుర్తించి కార్యాలయాల వద్ద ఏదైతుందో 100 ఫీట్లకు విస్తరింపజేస్తుంది. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు మొత్తం రోడ్ అంతా అసలు ఒక ప్లాన్డ్గా కాకుండా జిగ్జాగ్గా చేపట్టడంతో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం. ఈ మధ్య పట్టణ మున్సిపాలిటీ రివైజ్డ్ టౌన్ ప్లాన్ అని చెప్పని ఏదో ప్రతిపాదించడం పత్రికలు చదవడం జరిగింది. రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ కూడా ఈ 100 ఫీట్ యాసిటీస్ ఉన్నది. మీరు ఇంకా దీనికి అదనంగా మీరు పట్టణాన్ని ఇంకేమైనా మార్పులు తీసుకోదలుచుకుంటే చేసుకోండి. కానీ మీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అనే నెపంతో ఏదైతుందో ఈ 100 ఫీట్ల విస్తరణను జాప్యం చేయడము, తొక్కిపెట్టడం, ఇది పట్టణంలో ఏదైతే జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న తదుపరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పక తప్పదని చెప్పంటారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా టెక్నికల్లీ ఫాలోయింగ్ ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో కావాల్సి వస్తుంది. దీనికి అన్ని నిర్ణయాలు జరిగిపోయినాయి. ఓన్లీ ప్రభుత్వ నిర్ణయం మాత్రమే మిగిలిన్నది. 50 రోడ్ విస్తరణకు సంబంధించి కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే మిగిలి ఉందని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు జగిత్యాలలో ఏదైతే ఉన్నదో
ఈ యావర్ రోడ్ అనేది ప్రధానమైన లింక్. ఇది యావర్ రోడ్ అనేది ప్రధానమైన లింక్ అని చెప్పి అంటున్నాను. దీనిపై వాహనాల రద్దీ ఒత్తిడి తగ్గించడానికి బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఇంటర్నల్ బైపాస్ రోడే కానీ ఎక్స్టర్నల్ బైపాస్ రోడే కానీ బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్ని చేసుకున్నా కానీ దిస్ ఈజ్ మోర్ ఎసెన్షియల్. కాబట్టి జాప్యం అవుతుంది. కాబట్టి సీఎం గారికి దీన్ని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఇలా కొత్తగా రూపొందించినటువంటి ఒక మున్సిపల్ యాక్ట్కి అనుగుణంగా స్థానిక సంస్థల పర్యవేక్షణ పూర్తిగా జిల్లా కలెక్టర్ గారిపై బాధ్యత ఉంచడం జరిగింది. అంటే గతంలో లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతున్నదో జిల్లా స్థాయిలో ఒక కొత్త పోస్ట్ కూడా క్రియేట్ చేసారు. అదనపు జిల్లా కలెక్టర్, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు. గతంలో ఏదైతుందో ఈ అదనపు జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల పోస్ట్ లేకుంటే, స్పెషల్లీ దిస్ పోస్ట్ క్రియేటెడ్ టు మానిటర్ ది లోకల్ బాడీస్ ఓన్లీ. స్థానిక సంస్థల నిర్వహణలో పారదర్శకత పాటించడానికి, ఏ విధమైనటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ పటిష్టంగా ఉండటానికి ఈ అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, లోకల్ బాడీస్ పోస్ట్ క్రియేట్ చేసింది. అటువంటి ఏదైతుందో ఇవాళ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కేంద్రం ఉంటారు ఇక్కడ. నాకు ఆశ్చర్యం ఏంటంటే, సరే యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని గమనించి ఉండాల్సింది. ఎప్పుడైతే మీరు ప్రభుత్వ కార్యాలయాలు వైడెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారో 100 ఫీట్కు, మరి ఇతరత్ర పట్టణానికి సంబంధించి వైడనింగ్ చేయవలసిన ఒక ఆవశ్యకతను వారు గుర్తించవలసి ఉండే. ఎందుకంటే మున్సిపల్ పర్యవేక్షణ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వారు ప్రభుత్వ కార్యాలయాలు వైడెన్ చేయడానికి అనుమతిస్తూ అట్ ది సేమ్ టైం పూర్తి స్థాయి లోపల ఈ విస్తరణ చేపట్టబడే విధంగా ఆలోచన చేయవలసింది. వారు ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన చేయలేదు. దట్స్ వై జస్ట్ టు రిమైండ్ హిమ్ వాళ్ళు వారి దృష్టి పట్టుకోవాలని చెప్పి వాళ్ళు. ఇంతేకాదు, ఇదే యావర్ రోడ్డుపై అక్రమ నిర్మాణాలు చేపట్టబడుతుంటే జోనల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్లో రెసిడెన్షియల్ అనుమతులు పొందుతూ, ఆశ్చర్యకరం ఏంటంటే పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ పర్మిషన్స్ మస్ట్ బి గివెన్ ఓన్లీ ఫర్ పబ్లిక్ పర్పస్. ఆశ్చర్యకరంగా ఏంటంటే అధికారికంగా రెసిడెన్షియల్ పర్మిషన్స్ పొందుతూ ఆ అనుమతులను కూడా ఉల్లంఘిస్తూ స్టిల్ట్ పార్కింగ్ ప్లేస్లో కూడా కమర్షియల్గా ఉపయోగిస్తూ నిర్మాణాలు చేపట్టబడుతుంటే, నేను బీయింగ్ అయిన పబ్లిక్ రిప్రజెంటేటివ్, చట్టసభకి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఐ రోట్ 3 letters టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. 3 ఉత్తరాలు రాసింది. నాకు ఆశ్చర్యం అంటే, ఫస్ట్ లెటర్ వాజ్ ఆన్ 3rd December. ఫస్ట్ లెటర్. తర్వాత 22nd December. ఫైనల్ ఐ రోట్ అగైన్ ఆన్ 7th January. జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం ఏ విధంగా అవకతవకలకు పాడుతుంది, క్లియరింగ్ ఇర్రెగ్యులారిటీస్ వారి దృష్టికి తీసుకెళ్తే అంటే ఆశ్చర్యం ఏంటంటే, ప్రతిరోజు ఈ అధికారులు దాని ముందరికి వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఈ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ, అదనపు జిల్లా కలెక్టర్ గారు కానీ దాని ముందరికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మాత్రం దాన్ని గమనించారు. కానీ ఫైళ్ళు తెప్పించుకోవాలనే కానీ దాన్ని పరిశీలించేటటువంటి ఒక ఆలోచన కలగదు. ఫైల్ అయినా తెప్పించుకొని ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. చివరికి స్థాయి ఎక్కడికి పోయింది అని చెప్పారంటే, బాధితులు
యాంటీ కరప్షన్ బ్యూరోను ఆశ్రయించేట పరిస్థితి ఏర్పడని చెప్పంటారు. చివరికి జగిత్యాల పట్టణంలో టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలకు, అవినీతికి, అవకతవకలకు విధి లేని పరిస్థితుల్లో ఏదైతుందో యాంటీ కరప్షన్ బ్యూరోను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాను. నేను మచ్ బిఫోర్ ఐ అలర్టెడ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మచ్ బిఫోర్ ఏసీబీని ఆశ్రయించేటకంటే చాలా ముందుగా నేను జిల్లా అధికార యంత్రాంగానికి ఇవన్నీ తీసుకుపోయిన. నేను జగిత్యాల మున్సిపాలిటీలో ఏ విధంగా ఏదైతుందో అవకతవకలు చేపట్టబడుతున్నది, ఏ విధంగా జోనల్ రెగ్యులేషన్స్ ఉల్లంఘిస్తున్నారు, ఏ విధంగా పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్లో దానికి భిన్నంగా అనుమతులు ఇస్తున్నారు, అనుమతులను ఉల్లంఘించి ఏ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు, చేపట్టబడ్డ నిర్మాణాలు ఏ విధంగా వినియోగిస్తున్నారు అక్రమంగా. అంటే ఇవాళ బాధితులు ఏసీబీని ఆశ్రయించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి జిల్లా అధికార యంత్రాంగం అలసత్వం బాధ్యులు అంటుండే. వీళ్ళ జిల్లా అధికార యంత్రాంగం అలసత్వం అని చెప్పంటున్నాను నేను చెప్పని మొత్తం పత్రికలన్నీ ఘోషించినాయి. బట్ నో రెస్పాన్స్. ఇవాళ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ స్పెషల్లీ మెంట్ ఫర్ దిస్. Additional collector local bodies specially meant for this. That post is created for this purpose. That post is created for this purpose. జగిత్యాల జిల్లా కేంద్రం అక్కడెక్కడో 100 ఫీట్ల రోడ్డుకు సెడ్ బ్యాక్ వదిలి మెట్లు నిర్మాణం చేసుకుంటే బియాండ్ ది రిక్వైర్డ్ విడ్త్ ఆఫ్ ది రోడ్ వచ్చి మెట్టు కొలగొడతారా? నాకు ఆశ్చర్యమని చెప్పి అంటున్నాను. మీకు 100 ఫీట్లు ఉండాలి, 100 ఫీట్లు 10 ఫీట్లో ఎంతో సెడ్ బ్యాక్ ఉంటుంది. సెడ్ బ్యాక్ అవుతాడు వాడు, సెడ్ బ్యాక్లో మెట్లు కట్టుకున్నాడు గరీబోడు, వాడు సెడ్ బ్యాక్లో గరీబోడు మెట్లు కట్టుకున్నాడు. మీరు అత్యుత్సాహంగా పోయి జేసీబీ పట్టకపోయి ఏదైతుందో ఆ మెట్లు కొలగొడుతున్నాడు గరీబోడు కాబట్టి. ఈడ పెట్టుబడిదారులు కాబట్టి ఏదైతుందో ఈడ మీకు ఏదైతుందో చట్టం. అంటే చట్టం అనేది గరీబోనికి ఉన్నోనికి సమానంగా ఉంటుందా, లేకుంటే గరీబోనికి ఒక చట్టం పెట్టుబడిదారులకు ఒక చట్టం ఉంటుందా? వాళ్ళు నేను అదే అడుగుతున్నాను ఇదే అదనపు జిల్లా కలెక్టర్ని. మీరు ఏ 100 ఫీట్ల విస్తరణకు సంబంధించి సెట్ బ్యాక్ వదిలి సెట్ బ్యాక్ పరిధిలో మెట్లు నిర్మాణం చేసుకుంటే మీరు జేసీబీ పట్టుకపోయి స్వయంగా ఉండి పుక్కులు కొట్టించిందా? మరి అదే మీరు పెట్టుబడిదారులు అక్రమ నిర్మాణాలు చేస్తే, అనుమతులను ఉల్లంఘిస్తే, అనుమతుల నిబంధనలు ఉల్లంఘిస్తే మీకు వర్తించదు, చట్టం వర్తించదు. ఇది జిల్లా కేంద్రం, ఇది జిల్లా కేంద్రం. దయచేసి ఏదైతుందో అధికారులు నిష్పక్షపాతంగా పారదర్శకత అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. సమన్యాయం అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఆ సమన్యాయం పాటించడం ఏదైతుందో అధికార యంత్రాంగం యొక్క బాధ్యత. సమన్యాయం పాటించడం, పారదర్శకత పాటించడం జిల్లా అధికార యంత్రాంగం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాను. వీళ్ళు స్వయంగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాక కూడా టౌన్ ప్లానింగ్ విభాగం రెచ్చిపోయి మామూలుగా కొనసాగింపు ఏదైతుందో పెరిగిపోయింది. మామూలుగా వసూలు ఏదైతుందో పెరిగిపోయింది. మీరు అప్పుడే అలర్ట్ అయి ఉండి టౌన్ ప్లానింగ్ విభాగం ప్రక్షాళన చేసి దానికి సంబంధించిన బాధ్యత ఫైల్ అని వెరిఫై చేసి ఇవాళ దట్ ఏసీబీ ఫైల్ ఇస్ దే. ఫర్ హౌ లాంగ్ ఇట్ వాస్ పెండింగ్? ఇట్ లుక్ దే సీజ్ సమ్ మోర్ ఫైల్స్. ఫర్ హౌ లాంగ్ దర్ ఫైల్స్ ఆర్ పెండింగ్? మీకు కనీసం ఏదైతే పరిశీలించేంత ఓపిక లేదు, పరిశీలించేంత ఓపిక లేదు. యావర్ రోడ్ అనేది ఏదైతుందో ఒక నిబద్ధతతో, ఒక ప్లాన్డ్గా వీళ్ళు మాపై ఆరోపణ చేసింది కాంగ్రెస్ ఏం చేయలేదు. సరే ఆల్రెడీ అయినా మేము చేసినో చేయలేదో మేము ప్రజల ముందు దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ బట్ వీళ్ళ ఈ విస్తరణకు సంబంధించి ఫర్ ది లాస్ట్ 3.5 years ఫైల్ ఈస్ పెండింగ్ విత్ ది
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. వీళ్ళ జిల్లా అధికారి కలెక్టర్ గారు ఏదైతుందో ఈ సూపర్ బాస్ ఆయన రెవెన్యూ స్థలం ఏదో కొంత వదులుకుంటున్నాడు. ఏ పరిస్థితిలో వదులుకుంటున్నాడు? మరి దానికి సంబంధించి రోడ్డు ఇతర పనులు ఏ విధంగా ఉండాలి? అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? వై ఇట్ ఈస్ లాగింగ్? పరిశీలితో బాధ్యత మీపై ఉంటుంది ఉండదా? ఇప్పటికైనా స్పందించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. నేను వీళ్ళ స్థానిక సంస్థల ప్రక్షాళన ప్రధానమని చెప్పంటు, స్థానిక సంస్థల ప్రక్షాళన చెప్పి ప్రధానమని చెప్పంటు నేను వీళ్ళ స్థానిక సంస్థలు అధికార యంత్రాంగం ఏదైతున్నదో ఈ విధంగా అవకతవకలకు, అవినీతికి, అక్రమాలకు పాల్పడటానికి ఒక విధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. జిల్లా అధికార యంత్రాంగం పటిష్టంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో కిందోడికి భయం ఉంటుంది, మీదోడు గట్టి ఉంటే కిందోడికి భయం ఉంటుంది. మీదోడు అలసత్వ ప్రదర్శిస్తే కిందోని భయం ఉంటుంది. 3 ఉత్తరాలు రాసినా కూడా వాడు ఏసీబీకి పట్టించేదాకా కూడా పోయిందంటే ఏమన్నట్టే. 3 ఉత్తరాలు ఇచ్చినాక ఏసీబీకి పోయే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఇవాళ పారదర్శకత ప్రధానంగా ఆ విధంగా నిష్పక్షపాతంగా పట్టణ అభివృద్ధి ఒక ప్రణాళికబద్ధంగా అది ప్రణాళికబద్ధంగా చేపట్టబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందుతుంది. ప్రణాళికబద్ధంగా లేకుండా ఏదో వాళ్ళు చేస్తున్న కానీ చూసుకుంటుంటా అని చెప్పారంటే మరి మీకు అధికారాలు ఎందుకు అట్లా పెట్టినో మాకు తెలియదు. చట్టం గరీబునికి తీరు ఉంటుంది, ఉన్నోనికి తీరు ఉండదు. నిరుపేద వర్గాలు ఏదైతే వాడు పొట్టపోసుకుంటానికి రోడ్ల మీద గరీబుడు అమ్ముకొని బతుకుతుంటే నువ్వు రోడ్డు మీద ఎట్లా అమ్ముకుంటున్నావు అని చెప్పంటారు. రోడ్డు మీద పొట్టపోసుకుంటానికి నీకేదైతే చట్టం గుర్తుకొస్తుంది, నువ్వు రోడ్డు మీద ఎట్లా బతుకుతున్నావు అని చెప్పాను. అదే ఉన్నోడు పెట్టుబడిదారులు ఏదైతుందో వాడు చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించినా కానీ మనకి ఉండదు. మీరు ఏదైతుందో రోడ్ల మీద బ్రతికే గరీబుల మీద ప్రతాపం చూపెడతారా? రోడ్ల మీద బ్రతికే గరీబుల మీద ప్రతాపం చూపెడతారా? దయచేసి ఇప్పటికైనా స్పందించాలని చెప్పని మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా just because Congress people are representing, don't take it as a political. Just because Congress representatives of people are representing, don't take it as a political. అందులో ఉండే వాస్తవాలు గ్రహించండి, అందులో వాస్తవాలను పరిశీలించండి. దీన్ని ప్రత్యక్షంగా జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని చెప్పని నేను పేర్కొన్నాను.